హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, జియో ఐపీఓ అనేది రాబోతుంది. సో ఎలా ఉంది మ్యామ్, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఎవరికన్నా రిలయన్స్ షేర్స్ ఉంటే వాళ్ళకి ఏదైతే జియో షేర్స్ ఉందో వాళ్ళకి కంపల్సరీ ఇస్తున్నారని టాక్ వచ్చింది. ఇది ఎంతవరకు నిజం? సో ఈ రోజే వాళ్ళ ఏజిఎం అండి, యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ముఖేష్ అంబానీ ఫైనల్లీ స్పెక్యులేషన్స్ అన్ని పక్కన పెట్టి మేము సెబీకి ఫైల్ చేస్తున్నాము జియో ప్లాట్ఫామ్స్ ని అని ఎప్పుడైతే అఫీషియల్ గా అనౌన్స్డ్, అంటే ఎప్పటి నుంచో స్పెక్యులేటివ్ నడుస్తూ ఉంది. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఆర్ ఆల్సో నాట్ గుడ్. బయట యుఎస్ ఇరాన్ వార్ కానీ లేకపోతే ఇలాంటి వల్ల కొన్ని ఐపీఓస్ పెండింగ్ లో ఉన్నాయి. సో నౌ ఎవ్రీ ఐపీఓ ఈజ్ ఫైలింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద సెబీ అప్రూవల్ కి వచ్చేస్తున్నాయి. సో అఫీషియల్ గా అయితే వాళ్ళు డిక్లేర్ చేశారు. సో 2026 లో మనకి చాలా ఐపీఓస్ వస్తున్నాయి, పెద్ద ఐపీఓస్. అందులో జియో ప్లాట్ఫామ్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. సో దే ఆర్ కమింగ్ విత్ 35,000 crore ఐపీఓతో వస్తూ ఉన్నారు. సో దే ఆర్ హ్యావింగ్ ఆల్రెడీ ప్రాఫిట్స్ లో ఉన్నారు. సో వీ నో హౌ మచ్ సక్సెస్ఫుల్ జర్నీ ఆఫ్ జియో మనకి ప్లాట్ఫామ్స్ అందరికీ తెలుసు. డేటా యూస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 50 crore కస్టమర్స్ ఉన్నారు అంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. అండ్ దే ఆర్ ఆల్సో ఎగ్జిస్టింగ్ ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ లోనే ఉన్నారు. సో ఇంకా వాళ్ళకి మంచి ప్లాన్స్ కూడా ఫ్యూచర్ లో ఉన్నాయి. సో ద ప్రాస్పెక్టివ్స్ అండ్ ద గ్రోత్ పర్స్పెక్టివ్ కానీ అందరూ కూడా అందరికీ తెలుసు. వెల్ నోన్ కంపెనీ, అది రిలయన్స్ బ్రాండ్ నుంచి వస్తుంది. సో ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్. ఇది ఫ్రెష్ ఐపీఓ కాబట్టి సో అందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఏదైతే మీరు చెప్పారో లైక్ డెఫినెట్లీ మనకి 3-4 times అయితే సబ్స్క్రైబ్ అవుతుంది. బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఆర్ విల్లింగ్ టు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ కూడా రీటైలర్స్కి ఇవ్వరండి. 35%, 30% వరకు ఇస్తారు. మిగతాదంతా కూడా వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ప్రమోటర్ స్టేక్ ఉంటుంది. సో ఓవర్ అంటే సబ్స్క్రిప్షన్ అనేది అందరూ చేస్తారు. బట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఎవరికి ఉన్నాయి అంటే ఆల్రెడీ మీరు రిలయన్స్ షేర్స్ తీసుకుంటే వాళ్ళకి ఆ కేటగిరీ ఉంటుందండి. సో ఎగ్జిస్టింగ్ రిలయన్స్ షేర్స్ తీసుకున్నంటే మనకి ప్రమోటర్ కంపెనీ, మనకి సబ్సిడరీ కంపెనీ ఇట్లా చూస్తారు. ఏదైతే మీరు ప్రమోటర్ కంపెనీ అయినా రిలయన్స్, సో ఈ ప్రమోటర్ కంపెనీ అయిన రిలయన్స్ లో కానీ మీకు ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉంటే మీకు ఆ కేటగిరీ, ఆ కోటా ఉంటుందండి. ఆ కేటగిరీ వైజ్ లో ఏంటంటే మీకు దెర్ ఈస్ ఎ గ్యారంటీ దట్ యూ విల్ గెట్ సర్టెన్ లిమిట్ వరకు మీకు ఖచ్చితంగా ఆ కేటగిరీలోని మీకు షేర్స్ అనేవి జియో ఖచ్చితంగా మీకు ఇష్యూ చేస్తారు. మనకి అలాట్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఎంతో మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే వస్తుందా రాదా అని చెప్పేసి. సో మీకు ఖచ్చితంగా నాకు రావాలి, నాకు ఎలా అయినా అలాట్మెంట్ జరగాలి అనుకుంటే మాత్రం ఎవరైనా ఎగ్జిస్టింగ్ రిలయన్స్ షేర్ హోల్డర్స్ ఉంటే అమ్మేయకండి. సో చూడండి, లైక్ ఇఫ్ యూ హోల్డ్ ఇట్ యూ విల్ గెట్ దిస్ కేటగిరీ. ఈ కేటగిరీలో మీకు ఖచ్చితంగా రిలయన్స్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అందరికీ కూడా జియో వాటిలో ఆ కేటగిరీ వైజ్ వస్తాయి. ఓకే ఓకే. ఇంకోటి అంటే ఈ ఇయర్ మేడం చాలా ఐపీఓస్ అనేది రాబోతున్నాయి. సో ఏమేమి ఐపీఓస్ రాబోతున్నాయి? ఏదైతే మనం డైలీ యూస్ చేస్తున్న ఏదైతే యాప్స్ ఏదైతే ఉన్నాయి, ఏమేమి ఐపీఓస్ రాబోతున్నాయి? సో దేర్ ఆర్ వెరీ బిగ్ ఐపీఓస్. అంటే ఆల్మోస్ట్ ఒక 60,000 నుంచి 70,000 crore ఐపీఓస్ ఇన్ ద నెక్స్ట్ 6 months లో. అంటే ఇంకా మనకి 2026 ఇంకా కంప్లీట్ ఒక హాఫ్ ఇయర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 6 months లో మనకి ఐపీఓస్ అన్ని కూడా దే ఆర్ లైన్డ్ అప్ అండి. అంటే అన్ని కూడా నేను ముందే చెప్పాను కదా. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఐపీఓస్ రావాలి అంటే మార్కెట్స్ లో కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది, పాజిటివిటీ అనేది ఉండాలి. సో ఇప్పుడు కొంచెం ఏవైతే జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ, యుఎస్ ఇరాన్ పీస్ టాక్స్ కానీ ఎప్పుడైతే ముందుకు వెళ్ళాయి అంటే కొంచెం తక్కువ అయింది. అంత టెన్షన్స్ అనేవి మనకి అప్పట్లో ఫస్ట్ లో ఉన్నంత అయితే టెన్షన్స్ అయితే లేవు. సో కొంచెం తగ్గాయి కాబట్టి సో అందరూ కూడా ఇక నెమ్మదిగా ఈ పర్టికులర్ ఐపీఓస్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. సో అందులో మనం చెప్పుకోవాల్సింది ఫస్ట్ ఎన్ఎస్సి కూడా ఆల్రెడీ ఫైల్ చేసేసింది. సో దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద నాడ్ ఫర్ ద సెబీ. వాళ్ళు కూడా డేట్స్ అనేవి మనకి త్వరలో మేబీ ఓపెన్ డేట్, క్లోజ్ డేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది. బట్ దట్ ఈజ్ ఓఎఫ్ఎస్ అండి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొంతమంది 10 బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా లైక్ ఎస్బీఐ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వీళ్ళందరూ కూడా అమ్మేస్తున్నారు ఎన్ఎస్సి షేర్స్. సో ఆ షేర్స్ అన్ని కూడా ఇప్పుడు రిటైలర్స్ కి ఓపెన్ అవుతాయి. సో దట్ ఈస్ గుడ్ న్యూస్. బట్ బయట మార్కెట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అన్లిస్టెడ్ షేర్స్ లో 2050 రూపీస్ కి అట్లా అవైలబుల్ గా ఉన్నాయి. అలానే నెక్స్ట్ జెప్టో. సో ఎన్ఎస్సి కి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ దేర్ ఇన్ టు ప్రాఫిట్స్ అండ్ విచ్ ఈస్ ద టెక్నాలజీ ఉన్నది అండ్ క్యాపిటల్ మార్కెట్ లో విచ్ ఈస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో అది ఇంకొకటి ఏంటంటే వరల్డ్స్ లో బిగ్గెస్ట్ డెరివేటివ్స్ మార్కెట్ హ్యాండ్లింగ్ చేసేది మనకి ఎన్ఎస్సి. సో ఎన్ఎస్సికి అయితే మనం చాలా పాజిటివ్ థింగ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే జెప్టో ఏంటంటే క్విక్ కామర్స్ లో ఉంది. బట్ ఏంటంటే దే ఆర్ నాట్ ఇన్ టు మచ్ ప్రాఫిట్స్ అండ్ దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా క్విక్ కామర్స్ లోకి వచ్చేస్తూ ఉన్నారు. సో అది అన్లిస్టెడ్ షేర్ లో కూడా 35-40 రూపీస్ అవైలబుల్ గా ఉంది. బట్ ఐపీఓకి అయితే రాబోతూ ఉన్నారు లిస్టింగ్ కి.
అండ్ అవంతా కూడా మనకి ఈ నెక్స్ట్ 6 months లో ఉంటుంది. ఆ తర్వాత మనకి రేజర్ పే ఒకటి మనకి వస్తుంది. దట్ ఈస్ ఆల్సో గుడ్ న్యూస్. అలానే ఏఐ ఎనేబుల్డ్ ప్రాక్టికల్ అనలిటిక్స్ అని చెప్పి ఒక కంపెనీ రాబోతుంది. సో అండ్ అలానే ఏఎంసీస్ నుంచి ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ వస్తుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ ఐపీఓస్ అని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా చాలా ఐపీఓస్ అయితే మార్కెట్ లో లైమ్ లైట్ లో ఉన్నాయి. సో మనం చూడాల్సింది ఏంటంటే ఈ బిగ్గెస్ట్ ఐపీఓస్ మనం ఇప్పుడు చెప్పిన వాటిలో అంటే ఇఫ్ యూ వాంట్ టు అంటే కేటగరైజ్ మనం సెక్టార్ వైజ్ కేటగిరీ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. లెట్స్ ఏ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ సంబంధించి మీరు ఎంటర్ అవ్వచ్చు. ఏఏ ఎనేబుల్డ్ ఐపీఓ ఏదైనా వస్తే మీరు వెళ్ళొచ్చు. అలానే ఈ క్యాపిటల్ మార్కెట్ కి సంబంధించి నౌ ఎవ్రీ వన్ ఈజ్ ఓపెనింగ్ ద డిమాట్ అకౌంట్స్ అండ్ మేకింగ్ ద ఇన్వెస్ట్మెంట్. సో ఇలాంటివి అప్ గోయింగ్ ఏదైతే గ్రోత్ ట్రాజెక్టరీ ఉన్న సెక్టార్స్ నుంచి ఏవైతే ఐపీఓ వస్తున్నాయో వాటి మీద కొంచెం మనం సెక్టార్ వైజ్ కూడా ఫోకస్ చేసి ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, వాటి కాంపిటేటివ్ ఎడ్జ్ ఎలా ఉంది, వాళ్ళతో కంపేర్ చేస్తే మిగతా కాంపిటీటర్స్ ఆ పర్టికులర్ సెక్టార్ లో ఎలా ఉన్నారో ఇలా వాల్యుయేషన్స్ అన్ని కూడా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మనము వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్. మా సోషల్ పర్సన్స్ థ్యాంక్ యూ.